ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. తల ఉంచుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభ, మరొక దినం సాయంకాల వేళలో లెంట్ డేస్లో ఉంటున్న మాకు నాయన మరి సన్నిధిలో గడిపే యోగ్యతకు పాత్రలుగా నిలబెట్టినందుకు వందనాలు. 2 నిమిషాలు ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనసు, స్తుతించగల పెదవులు దయచేయండి. మాట్లాడేది నేను కాదు, నాలో నీ పరిశుద్ధాత్మ నుంచి మాట్లాడటం సహాయాన్ని దయచేయగలరు. ఒక కుడి కాది నుంచి అంతం వరకు మీరు మా మధ్యలో జరిగించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకోగలరు. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. సుగుణాల సంపన్నుడు అనే పాటను పాడుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యం నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు మారేనులే. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకుగా నీతి మాడేను నాంతరంగము. ఇది రక్షణ అందభాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము. ఇది రక్షణానందభాగ్యమే. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నిన్ను వెళ్ళగానే ఆజ్ఞల మార్గం కనిపించనే. యేసయ్యా నిన్ను వెళ్ళగానే ఆజ్ఞల మార్గం కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలు. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్ను తుగినువికా. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా,
దేవునికి స్తోత్రము కలుగునుగాక. తిరిగి నేటి వాక్యమును ధ్యానిద్దాం. పరిస్థితుల ప్రభావాన్ని బట్టి దేవుని సన్నిధిలో 121వ కీర్తన 4వ వచనం 5వ వచనం. ఇశ్రాయేలు కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడుచున్నాడు. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగాను ఉండును. ఇది నేటి దినాల్లో జరుగుతున్న యుద్ధాల గురించి మనకు తెలుసు. చుట్టుపక్కల అనేకమైన అరబ్ కంట్రీల దేశాలు ఉన్నాయి. మనము లెంట్ డేస్లో ఉంటూ ఉన్నాం, శ్రమ దినాల్లో ఉంటూ ఉన్నాం. నేటి దినవాక్యముగా ఇశ్రాయేలు యొక్క క్షేమం గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలి. మరి కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఇంత భయంకరమైన యుద్ధాలలో కూడా దేవుడు ఇశ్రాయేలును కాపాడుతున్నాడు. ఎందుకనగా యెహోవాయే నిన్ను కాపాడువాడు. దేవుడే నిన్ను కాపాడుతాడు. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా ఉన్నాడు. ఈ విషయాన్ని యూదులు బాగా నమ్ముతారు. యూదులు ఈ యొక్క కీర్తనలోని భావాలను చక్కగా ప్రతిదీ కూడా ధ్యానిస్తారు. వాళ్ళు ఈ కీర్తన గ్రంథములో ఉన్న ప్రతి లేఖన భాగాన్ని వారు ఆరాధనగా కీర్తనలను పాడుతూ ఉంటారు. అందులోనే యూదులకు గొప్ప విజయవంతమైన మాటలు, శక్తివంతమైన మాటలు వారు చదువుతుండగా ధ్యానములో దేవుని స్తుతిస్తూ ఉంటారు. ఎందుకనగా ఆ పట్టణాన్ని కాపలగా కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఒకేసారి ఆ పట్టణాన్ని నాశనము చేయాలని వందల కొలది మిసైల్స్ పంపుతున్నారు. అక్కడ ఇజ్రాయేలు దేశ పట్టణంలోనే లేదా దేశాల్లోనే మ్యాప్లో కనపడకూడదు అని వాళ్ళు భయంకరముగా ఆ మిసైల్స్ పంపినప్పుడు కూడా వాటిని అడ్డుకొనగల శక్తి సామర్థ్యము చాలా తెలివిపరులు, జ్ఞానవంతులు. ఇజ్రాయేలు ప్రపంచ దేశములోనే అత్యధికమైన తెలివిపరులు. ఇప్పటి గురించి ఆలోచన చేయరు వాళ్ళు. రాబోయే 30-40 సంవత్సరాలదే వాళ్ళ మైండ్లో ఉంటుంది. అంత ఆధునికమైన టెక్నాలజీ. ప్రపంచములోనే నంబర్ 1గా ఇజ్రాయెల్ కంట్రీ దేవుడు చేశాడు. యుద్ధాలు ఆదిలో నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైన యుద్ధాలు ఇజ్రాయెల్ మీద. ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కాబట్టి యెహోవాయే నిన్ను కాపాడును. నీ కుడి పక్కన యెహోవా నీకు నీడగా. ఈ విషయాన్ని వాళ్ళు చాలా జాగ్రత్తగా పరిశోధిస్తారు. దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, మా ప్రక్కనే ఉన్నాడు, మాకేం జరగదు. కానీ కొన్ని మీడియా ఛానల్ మాత్రం ఇజ్రాయేల్ యొక్క ప్రధానమంత్రి నెతన్యాహు చనిపోయాడని, తన కుమారుడు పెద్ద కుమారుడు చనిపోయాడని భయంకరమైన న్యూస్ బయటికి వస్తూ ఉంటాయి. కానీ ఇక్కడ కాపాడువాడు కునుకడు నిద్రపోడు అనే నమ్మకం
వారిలో ఉంది. ఇంకేమంటాడు 6వ వచనములు అంటే, పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగలదు అంటాడు. పగలు వచ్చే బాంబులైనా రాత్రి వచ్చే బాంబులైనా ఆ యుద్ధము భయంకరమైన స్థితిలో కూడా రాత్రి పగలు ఆ పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నా కూడా అక్కడ దేవుడు ప్రొటెక్షన్ ఇస్తున్నాడు. వారికి దెబ్బ తగలకుండా. ఇరాన్ను చూసినట్టయితే చాలా మట్టుకు 60-70% ఆ పట్టణము నాశనానికి వచ్చింది. కానీ అదే ఇజ్రాయెల్ ఎక్కడో కొంచెం. మరి అలాగ రాత్రింబగలు కాపాడుతూ ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడు. అక్కడ ప్రజలు మనల్ని విజ్ఞాపనగా వారు ఒకటే అడుగుతున్నారు, మీ ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. దేవుడు కూడా అదే సెలవిచ్చాడు. మీ ప్రార్థనలో ఇజ్రాయేల్ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలందు యెహోవా నిన్ను కాపాడు. కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. తన బిడ్డలను చేయి విడిచేవాడు కాదు. ప్రాముఖ్యమైన లెంట్ డేస్ లో ఉంటున్నాం కదా, ఈ సమయంలో తన బిడ్డలను చేయి విడవడు. వారు పెట్టుకున్న ప్రతి మొర దేవుడు ఆలకిస్తాడు. ఆ క్షేమం ఆ ఇశ్రాయేల్ కంటకి దేవుడు అనుగ్రహిస్తాడు. 122వ కీర్తన 6వ వచనం 7వ వచనాన్ని చదువుకున్నట్టయితే, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతా ఉంటారట, దీవించబడతారట. ఇంకేమంటున్నాడమ్మా, నీ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక, నీ నగరులో క్షేమము కలుగునుగాక. ప్రాకారము, బోర్డర్స్, నెమ్మది కలుగునుగాక. నీ నగరములో క్షేమము కలుగునుగాక. సుఖక్షేమము దేవుని దృష్టిలో వెంటాడుతుంది. 6వ వచనంలోనే అద్భుతమైన మాట కదండి. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎవరైతే ఆ పట్టణము కొరకు ప్రార్థన, ఆ క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ఎవరైతే వారి ప్రార్థనలో యెరూషలేము యొక్క ప్రార్థన వైపు మీద ఉంటే, ఆ యొక్క యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుని బిడ్డలుగా చిన్న కంట్రీనే, అద్భుతమైన కంట్రీ. మధ్యలో చిన్న కంట్రీనే శత్రువులకు గుండెల్లో నిద్ర లేకుండా చేస్తాం. అయినా దేవుడు ఇజ్రాయేల్ యొక్క పక్షాన ఉన్నాడు. మనం చేయాల్సిందల్లా దేవుడు అడిగినట్టుగా మనం చేయాలి. ప్రార్థించమన్నాడు కదా, క్షేమము కొరకు ప్రార్థించమన్నాడు. ఇశ్రాయేలును ప్రేమించిన వారు దేవుడు విడిచిపెట్టడు. వారి మొరను ఆలకించి వారిని వర్ధిల్లింపజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. విడిచిపెట్టడు. మాకేంటి లాభం అనే వాళ్ళు ఉంటారు. అవును, ఇజ్రాయెల్ కొరకు ప్రార్థన చేస్తే మాకేంటి లాభం? ఆ లాభం అడిగే వారికి వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఇశ్రాయేలును ప్రేమించిన వారు
ఇశ్రాయేలును ప్రేమించి ప్రార్థన చేసిన వారు, ఇశ్రాయేలుకు క్షేమము కొరకు మొరపెట్టిన వారు వర్ధిల్లేదారు. దేవుని యొక్క ప్రేమను బట్టి తాను కునుకడు నిద్రపోడు, కాపాడుతూ ఉన్నాడు. ఆ యొక్క క్షేమము కొరకు నేను ప్రార్థన చేయమన్నాడు. తద్వారా నీ జీవితంలో వర్ధిల్లు ఆశీర్వాదాలే ఈ యొక్క 2026లో అపారమైన దేవుని ప్రేమను నువ్వు చూస్తున్నావు. మొరపెట్టడం వల్ల కుటుంబానికి వర్ధిల్లు, క్షేమము కదా. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలిచి ఉన్నవి. 2వ వచనం, 122వ అధ్యాయము 2వ వచనం. యెహోవా లేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కనబడుతున్నావు. ఇశ్రాయేలునకు నియమితపడిన శాస్త్రములను బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గుమ్మములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. సరే, యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. బాగుగా కట్టబడిన పట్టణం. చరిత్ర ఆ ఇజ్రాయేలుకి ఉంది. బైబిల్ యొక్క చరిత్ర ఉంది. యేసు ప్రభు అక్కడ పుట్టి పెరిగి పెద్దగై సమాధి చేయబడి న్యాయమైన తీర్పులకు గురై యూదుల ద్వారా, అందరూ అనడానికి లేదు ఇక్కడ, కొందరు, అందులో కొంతమంది సువార్తను నమ్మారు. అదే యూదులు. పేతురు సువార్తలో 3000 మంది ఒకేసారి బాప్టిజం తీసుకున్న యూదులు ఉన్నారు. పౌలు గారి బోధకు ఆశ్చర్యమై అనేకులు బాప్టిజం తీసుకున్న ఆయా సంఘాలు యూదులే పెద్దవారుగా. అందరూ కాదు, కొందరు యూదులు యేసు క్రీస్తును సిలువకు అప్పచెప్పారు. కొందరు యూదులు మాత్రమే అక్కడ యేసును అన్యాయమైన తీర్పుకు గురి చేశారు. అందరు కాదు. అందరిలో మారు మనసుంది. కొందరు యేసు క్రీస్తును నిజమైన దేవుడుగా అంగీకరించారు. ఆ సిచ్యువేషన్ బట్టి అప్పటికప్పుడే వారు బాప్టిజం తీసుకున్నారు. దేవుడు నిజమైన రక్షకుడు, లోకాన్ని ప్రేమించి లోకానికి వచ్చాడని వారు అప్పటికప్పుడే తీర్మానం తీసుకున్నారు. సువార్తను నమ్మారు, విశ్వసించారు. ఇప్పుడు మేము ఏం చేయాలి? ప్రశ్న రాగానే యోహాను అంటాడు, నీళ్ళలో బాప్తిజము తీసుకున్నాం. లైన్ కట్టారు. యేసు క్రీస్తు కూడా అదే లైన్లో వెళ్ళాడు. సరిగ్గా ఆయన 30 సంవత్సరాలకి ఆయన లోకంలో సువార్త ప్రకటించాలి. ఇంకా తండ్రి పంపిన కార్యాన్ని తూచా తప్పక 3.5 సంవత్సరాల నెరవేర్పుగా కార్యాలు చేయాలి. కాబట్టి తాను కూడా యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. అదే ఇజ్రాయేల్లో అనేకులు నమ్ముచున్నారు. 2వ రాకడ సమీపములో ఉన్నది, దరిదాపులో ఉన్నాము. క్రీస్తు రాకడ ఉన్నది. ఇప్పుడో అప్పుడో ఆ యెరూషలేములో ఉన్న ముయ్యబడిన ఆ మెయిన్ డోర్, అక్కడి నుంచి మొదటి డోర్ నుంచి తిరిగి రానై ఉన్నాడని అక్కడ నమ్ముతున్నారు. ఆలోపు దేవాలయము కట్టడం, బలులు అర్పించడం, క్రీస్తు విరోధి పరిపాలన రావటం ఆల్రెడీ వచ్చేస్తుంది. యుద్ధాల మీదకి యుద్ధాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. ఆయన రాకడకు సూచనగా
అందుకే బాధ్యతగా దేవుడు ఇశ్రాయేల్ యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. భారభరితమైన ప్రార్థన దేవుడు అప్పచెప్పాడు. యేసుక్రీస్తు రెండవ రాకడలో రానై ఉన్నాడు. అది సత్యమే. రోబోటిక్ క్రీస్తు విరోధి పరిపాలన జరుగుతుంది. మనిషిగానే ఉంటాడా అని వాడు మనిషిగాడు. క్రీస్తులానే చలామణి కావడానికి వాడు ఇష్టపడతాడు. అసలు క్రీస్తే కాదు. అలాంటి పరిపాలన చూడబోతాం. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడు, ఆయన యొక్క రాకడకు మునుపు ఈ యుద్ధాలు జరగాలి. క్రీస్తు విరోధి పరిపాలన జరగాలి 7 సంవత్సరాలు. అందుకనే పరిస్థితులు బాగలేవు. పట్టణము కాపాడువాడు కొనుకడు నిద్రపోడు. ఒకవైపు భయంకరమైన స్థితిలో కూడా పట్టణాన్ని కాపాడుతూ ఉన్న దేవుడు మరి మనల్ని ప్రార్థన కోరుతున్నాడు. మీరు కూడా మొరపెట్టండి. నా ఎండ దెబ్బైనను వెన్నెల దెబ్బైనను ఈ అపాయము రాకుండా యెహోవా కాపాడును. ఆయనని ప్రాణమునకు కాపాడు. ఇది మొదలుకొని నిరంతరం రాకపోకలు యందు ఆయన నీడగా ఉంటాడు. యెరూషలేమా, మా పాదములో నీ గుమ్మములో నిలిచి నీ ప్రాకారములు నెమ్మది కలుగునుగాక. నీ నగరములో క్షేమము కలుగునుగాక. దేవుని తట్టు, దేవుని తట్టు. దాసుల కళ్ళు తమ యజమాని చేతి తట్టును, దాసిరాలు కళ్ళు తమ యజమాని చేతి తట్టును ఉంచుచున్నట్టు మన దేవుడైన యెహోవా నామములను కనికరి. మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. ఎవరి తట్టు? మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. 123వ కీర్తన 2వ వచనం. దాసి కన్నులో తన యజమాని రాలి చేతి తట్టు చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచు. ఆయన రక్షిస్తాడు, కాపాడుతాడు, కనికరిస్తాడు. అద్భుతంగా మరి నేటి ఈ కీర్తనలో ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. అటు మాటలు మన హృదయంలో లిఖించబడి ప్రార్థనా పూర్వులై యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయవాలని ప్రత్యేకంగా నేటి యుద్ధాల గురించి దేవుని సన్నిధిలో మొరపెట్టాలనే ఈ లెంట్ డేస్లో ప్రభువునందు మిమ్మల్ని నేను బ్రతిమలాడుచున్నాను. ప్రార్థన చేశాను. ప్రేమ నమ్మకము గల ప్రియా పరలోకపు తండ్రి, ప్రత్యేకమైన మాసములో 40 దిన శ్రమ దినాల్లో ప్రత్యేకమైన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ప్రతివారు ఇశ్రాయేలు నిమిత్తం కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కానీ మన వంతుగా దేవుని సన్నిధిలో ప్రార్థన అడుగుచున్నాడు. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకో. భయంకరమైన పరిస్థితులు ఆ మధ్య ప్రాంతంలో, ప్రపంచంలో ఉన్న మధ్య ప్రాంతంలో జరుగుతున్న యుద్ధాలను, అనేకమైన దేశాల మీద పడుతున్న శ్రమ, కష్టము, ఎంత సంపాదించినప్పుడు నష్టమే. ప్రతిదీ కూడా కాస్ట్ అయిపోతా ఉంది. ప్రతిదీ కూడా
కొనలేని పరిస్థితికి దిగజారిపోతున్నారు. ఈ క్రీస్తు విరోధి రాకడకు ఇది జరుగుతుంది. వాడు వచ్చే పరిపాలన ఈ విధంగానే ఉంటుంది. శ్రమల కాలము, యుద్ధ కాలము, ఈ రెండుటిని మేము బ్యాలెన్స్ చేయలేని స్థితిలో, జనం మీదికి జనము, దేశం మీదికి దేశము, యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతిదీ కూడా రేట్ కట్టలేని పరిస్థితి, కొనలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితులు వస్తాయని నీ గ్రంథములో మీరు ముందే లిఖించారు. ఇది క్రీస్తు యొక్క రెండవ రాకడకు మునుపు జరగాల్సిన సిచ్యువేషన్. ఎందరైతే ఓపికతో క్రీస్తును కనిపెట్టుకొని ఉంటారో వారి యొక్క రెండవ రాకడలో మీ సన్నిధిలో ఎత్తబడతారని. అంతకుముందు శ్రమలు, ఈ యుద్ధాలు జరగాల్సినవి. దేశం పరిస్థితులు బాగలేవు. గ్యాస్ ఒకవైపు, పెట్రోల్ ఒకవైపు, డీజిల్ ఒకవైపు, వాటి మీద ఆధారపడి నడుస్తున్న ఫ్యాక్టరీస్ అక్కడి నుంచి రావాలి. అన్ని దేశాల మీద భారం. యుద్ధాలను తండ్రి మీరే ఆపండి. ప్రత్యేకంగా ఒక శాంతిని ప్రపంచములో నెలకొల్పండి. శాంతి సమాధానముతో దేశాలు నిలవడానికి సహాయం దయచేయండి. మమ్మను, మా దేశాన్ని, భారతదేశాన్ని ప్రభు ఎంతగానో మీరు కాచి కాపాడి భద్రపరుస్తూ ఇంతవరకు మమ్మల్ని నడిపిస్తున్నందుకు స్తోత్రం. భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రాలను ప్రభు దీవించండి. అందులో ఉన్న తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తుంది. మా రైతు బిడ్డలను, దేశాన్ని పరిపాలిస్తున్న దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రులను, మంత్రులు, గవర్నమెంట్లో అధికారులుగా ఉన్న వారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. దేశ సరిహద్దులో ఉన్న మిలిటరీ వారిని, పోలీసు వారిని, పరిశుద్ధ కార్మికులను, ప్రెస్ వారిని, డాక్టర్లు, నర్సులను, నైనా మరి ఆయిలను, పేషెంట్లను, సీజన్లో వచ్చే వ్యాధులను బట్టి, కరోనా లాంటి ఆయా వ్యాధులను బట్టి ప్రార్థిస్తున్నాం. అక్కడక్కడ జరుగుతున్న వర్షాలను, తుఫానులను, మంచు తుఫానులను, అగ్ని జ్వాలలను తండ్రి ఆపివేయండి. బేతేలు క్రీస్తుగా ఫేస్బుక్ లైవ్ ద్వారా ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో ఈ వర్తమానాన్ని వింటున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను మెండారుగా దీవించి రెక్కల కింద భద్రపరచాలి. అందులో మమ్మను, మా కుటుంబాన్ని తండ్రి జ్ఞాపకం చేసుకునేది. నా తండ్రింటి వారిని, తల్లింటి వారిని, నా అన్నదమ్ములను, రక్త సంబంధంలో, బంధుమిత్రులను, స్నేహితులను, క్లాస్మేట్స్ను ప్రభా ప్రత్యేకంగా నాని యొక్క పేరెంట్స్ను, బామర్తులు, మర్దలు, వద్దలను, నాని డోపుని జ్ఞాపకం చేసుకుని మరొక గర్భఫలం దైక్ష్యం చిన్నది సూచన సాత్విక ఎగ్జామ్స్లోనైనా ప్రిపేర్ అవుతుంది. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ పూర్తి చేసుకున్నారు. మరి 10th క్లాస్ బిడ్డలు ఎగ్జామ్ రాయటానికి నైనా నేటి దినం ఒక ఎగ్జామ్ అయిపోయినది. మళ్ళీ వాళ్ళు ఎగ్జామ్ రాయటానికి ప్రిపేర్ అవుతున్నారు. అటు బిడ్డలను చక్కగా ఎగ్జామ్లో పాస్ అయ్యి వారి వారి తల్లిదండ్రులను సంతోషపెట్టే బిడ్డగా బిడ్డలను తీర్చిదిద్దండి. నిన్న ఒక పిల్లవాడు 10th క్లాస్ ఎగ్జామ్ రేపు నుండి స్టార్ట్ అవుతుందంటే తనను తాను ఈ లోకాన్ని నైనా మరి తల్లిదండ్రులకు బాధ, వేదన, తనతకు తానే ఉరి వేసుకొని ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. అలాగా పిల్లలు భయపడకుండా ధైర్యముగా ప్రతి వారు ఎగ్జామ్ రాయటానికి సహాయం దయచేయండి. మంచి తెలివి, జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని బిడ్డలకు దయచేయండి. అందులో సుసన సాత్విక కూడా మంచి ఎగ్జామ్స్ రాయటకు సహాయాన్ని కూడా దయచేయమని ప్రార్థిస్తున్నాను. రాబోయే రోజులు కాడి మోసి బిడ్డను అభిషేకించండి. ఆయన రాకపోకల్లో తోడుగా ఉంచండి. రాష్ట్రం ఇచ్చిన ఆరోగ్య బలం, శక్తిని బట్టి స్తోత్రాలు. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధలను నిలబెట్టారైనా స్తోత్రాలు. అటు ఉద్యోగంలోనూ, ఇటునైనా సేవలోనూ, ఆన్లైన్ సర్వీస్ ద్వారా వాడుకుంటున్నారు. ఎండ దెబ్బైనను, వడదెబ్బైనను తగలక ఎండాకాలంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుండగా ఆయా ఎండను, దెబ్బలు తగలకుండా నీ రెక్కల కింద భద్రపరచండి.
ప్రత్యేకంగా భయంకరమైన రాత్రి సమీపిస్తుండగా మరి ఇచ్చిన ఆహారాన్ని భుజించి పండుకొని రేపు పునరుత్థాన దినము చక్కగా నీ మందిరములో నిన్ను ఆరాధించే స్థితిని మాకు దయచేయగలరు. పాలిచ్చి వారిని కరుణైన వారిని జ్ఞాపకం చేశారు. వివాహ దినములు, జన్మదిన జాప్తన బిడ్డలను మెండారుగా తీర్చి హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాల నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న వారికి స్వస్థత, విడుదల యేసు నామంలో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. వెస్లీ మామ కొరకై, పెద్ద మామ కొరకై, వదిన కొరకై ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్య బలము, శక్తిని వారికి దయచేయగలరు. ఈ రాత్రికాల ఆశీర్వాదాలు, దీవెనలు దయచేయగలరు. యేసు నామం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.